మన మధ్య బ్రదర్ కాటన్ అన్నయ్య గారు. సర్వోన్నతర సర్వాధికారి గొప్ప దేవా, జీవంగల నాయన నీకు స్తోత్రం, వందనాలు, స్థుతులు 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ఈ ఉదయకాలం నన్న తండ్రి మేము ఈ విధముగా చేరవచ్చుటకి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఆదరణకర్తవైన గొప్ప తండ్రి నీకు స్తోత్రం. సృష్టికర్తవైన నా తండ్రి నీకు వందనాలు. పరలోకపు రాజా ప్రభువా నీకు స్తోత్రం, వందనాలు. యేసయ్య, ఈ ఉదయ కాలంలో నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచుటకిచ్చిన గొప్ప ధన్యత బాధ్యత బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. ప్రతిరోజు ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత నా తండ్రి ఎంతో గొప్పది. మేమెంతో ధన్యులమై ఉంచున్నాం నాయన. నీ పాద సన్నిధిలో నా తండ్రి ఈ విధంగా చేరవచ్చుటకు ఇచ్చిన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లింకును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. జీవం గల దేవుడవై ఉండి నా తండ్రి మేము అనేక సమస్యల చేత నీ ఎద్దుకు వచ్చినప్పుడు నాయన మా ప్రార్థనలు అంగీకరించి నా తండ్రి జవాబును అనుగ్రహిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. స్వస్థతలను అనుగ్రహిస్తున్నారు, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు నాయన. మా ఆర్థిక సమస్యలను బట్టి నీ ఎదుట వచ్చినప్పుడు నా తండ్రి అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నా తండ్రి మా సమస్యలను తీర్చి మాకు నెమ్మదినిస్తున్నారు, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నాయన ప్రతిరోజు ఆశ్చర్యకర్యముగా అద్భుత రీతిగా నా తండ్రి ఒక్కొక్క సేవకుని ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యము నా తండ్రి జీవం గల వాక్యమై ఉండి మా హృదయములకు కావాల్సిన నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తున్నందుకై వందనాలు. మేము ఆధ్యాత్మికంగా ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా బ్రతకాలో, నడవాలో, మెలకువ కలిగి ఉండాలో నా తండ్రి మాకు దినదినము నా తండ్రి నా ప్రభువా మాతో మాట్లాడి మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి ఈ దినము మీ దాసులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు మాతో ఏమి మాట్లాడవలన ఉంటున్నదో నా తండ్రి వాటిని మేము విని నా తండ్రి చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. గుర్తుంచుకొని గాయకొనుటకు నా తండ్రి నడుచుకొనుటకు నీవే మాకు నేర్పించగలందులకై వేడుకుంటున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాలో మా చుట్టూ ఆవరింప చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని నా తండ్రి మిసల చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నా తండ్రి ఈ సమయం అంతటిని మా జీవితంలో మీ ఆత్మ చేత ఆశీర్వదించి దీవించగలందులకై వేడుకుంటున్నాం. అంతేకాకుండా నాయన మా రాకడ నిమిత్తమై మేమందరం సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగి జీవించే వారముగా ఉండునట్లు మెలకువ కలిగిన తండ్రి ఈ జీవవాక్యములు వినుటకు నీకు సహాయం దయచేయమని యేసు అద్భుతమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు విజయ్ చంద్రన్ అన్నయ్య గారు, ప్లీజ్. అన్న ఒక్క నిమిషం అన్న. ప్లీజ్ అన్న. అలాగే సారీ ఫర్ ద లేట్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి దైవ సందేశాన్ని వినటానికి, యేసుక్రీస్తు సహవాసం చేయటానికి ఉదయకాల సమయంలో ప్రేయర్ ఫెలోషిప్ కి చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి దైవ సందేశకులను పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించినటువంటి క్లుప్త పరిచయం. వీరు మనకి ఈ ప్రేయర్ ఫెలోషిప్ లో
గతంలో మొదటిసారి వాక్య పరిచయం చేసి ఉన్నారు. వారు మనకు దైవ సందేశం అందించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో శాంసంగ్ లైఫ్ లో నుండి 4 ప్రధానమైన విషయాలు మాట్లాడుతూ వచ్చారు. మనకు చాలా ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఎంతో మేలు కలిగించేదిగా ఉన్నదని నమ్ముతూ వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారి గురించినటువంటి చిరు పరిచయం. డాక్టర్ పి జాన్ శామ్యూల్సన్ గారు వీరు ఒంగోలుకు చెందిన వారు. వారి తల్లిదండ్రులకు వారు 2వ సంతానంగా ఉన్నారు. వారి యొక్క తండ్రి గారు ఒంగోలులోని ఏబిఎం జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ గా పనిచేసి ఉన్నారు. వారి తండ్రి గారి పేరు కీర్తిశేషులు శ్రీ పి నేతాజీ గారు. మరియు వారి తల్లి గారు ఒంగోలులోని పివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసి ఉన్నారు. వారి తల్లి గారి పేరు శ్రీమతి విజయకుమారి గారు. శామ్యూల్సన్ గారి యొక్క ప్రియ సతీమణి శ్రీమతి హవిలా గారు హోమ్ మేకర్. వీరికి 2 ప్రశస్తమైనటువంటి కుమార్తెలు దేవుడు అనుగ్రహించున్నారు. వారి పేర్లు నైసా మరియు హెల్సా. వీరి యొక్క అభిరుచులు సంగీతము మరియు పుస్తక పఠనం. వీరు వేదాంత శాస్త్రంలో డాక్టరేట్ మరియు ఎంఏ మరియు ఎంఈడి డిగ్రీలు అభ్యసించి ఉన్నారు. శామ్యూల్సన్ గారు ఒంగోలులోని జూయెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి చాప్లిన్ గా సేవలు అందించి ఉన్నారు. వీరు ఒంగోలు ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్ కు అధ్యక్షులుగా కూడా సేవలు అందించి ఉన్నారు. ప్రస్తుతం శామ్యూల్సన్ గారు ఒంగోలులోని ఏకేబిఈడి కళాశాలకు ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. వీరు మంచి సుమధుర గాయకులు, వర్షిప్ లీడర్ మరియు గిటారిస్ట్ కూడా అన్న సంగీత ప్రియులు. కనుక దేవుని చిత్తమైతే ఏదైనా సందర్భంలో మనకి ఒక పాటను హమ్ చేస్తూ ఇంగ్లీష్ సాంగ్ కానీ తెలుగు కానీ సందర్భానుసారంగా దేవుని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించడానికి డాక్టర్ పి జాన్ శామ్యూల్సన్ గారిని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. వందనాలు. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం చదువుకునే ముందు, వాక్యంలోకి వెళ్లే ముందు ఈరోజు మన యొక్క వాక్య భాగాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 9 వరకు ఎవరైనా చదవగలరా? ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 9 వరకు. విజయ్, నా వాయిస్ పడుతుందా? క్లారిటీగా ఉందన్న. ఓకే, చదువుతున్నారు. చదవండి. వర్సెస్ ఒకసారి చెప్పండి బ్రదర్. జెనసిస్ 6th చాప్టర్ 5 to 9 వర్సెస్. ఓకే అండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. 9 కూడా చదవండి. ఓకే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. థ్యాంక్ యూ సిస్టర్. నేను 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. 9వ వచనం లాస్ట్ టైం నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడాయని ప్రార్థన చేద్దాం. శామ్యూల్సన్ మాట్లాడితే అది మనకి ఆశీర్వాదం కాదు. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టు స్పీక్ టు అస్. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇతను నాతో మాట్లాడాలని ఆశిస్తున్న దేవుడు.
గాడ్ స్పీక్ టు మీ లార్డ్ అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం ప్రభా. మా జీవితంలో మీరు అనదర్ మంత్ని ఇచ్చినందుకు, అనదర్ ఇయర్ని ఇచ్చినందుకు నా తండ్రి, అలాగే అనదర్ డేని ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం ప్రభా. మీ పాదరికి వచ్చి ధన్యతని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం ప్రభా. మీ వాక్యం ధ్యానించడానికి ఇష్టపడుతుందిగా మీ ఆత్మతో శక్తితో మమ్మల్ని నింపి మీ పూర్ణులుగా చేసి మీరే మమ్మల్ని నడిపించమని, నాతోటి మా అందరితోటి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా రోజుల క్రితము నేను ఒక స్టోరీ చదివాను, విన్నాను. ఆ స్టోరీ ఏంటంటే, స్కాట్లాండ్ అనే దేశంలో జాక్ అనే అబ్బాయి ఉండేవాడు. జాక్ అనే అబ్బాయికి మేబీ 10 to 12 ఇయర్స్ ఉంటాయి. ఆ అబ్బాయి వాళ్ళది డూప్లెక్స్ హౌస్, పైన ఇంట్లో తను ఆడుకుంటా ఉన్నాడు. మేడ కింద వాళ్ళ అమ్మ నాన్న పని చేసుకుంటా ఉన్నారు. సడన్ గా ఏం జరిగిందో తెలియదు, షార్ట్ సర్క్యూట్ అయింది, ఇల్లు మొత్తం తగలబడతా ఉంది. ఈ అబ్బాయికి తెలియదు, పైన ఉన్నాడు. కొద్దిసేపటికి ఇంటి పైకి పొగ రావటం మొదలైంది. పొగ వస్తుంటే ఏం జరుగుతుందో తెలియక కిందకు వద్దామని ప్రయత్నం చేస్తాడు. మెట్లు దిగి రాలేకపోతాడు. ఆ వేడికి, ఆ పొగకి మంటలు పైకి వస్తూ ఉంటాయి. ఈ టైంలో కిటికీ దగ్గరికి వెళ్ళి పెద్దగా అరుస్తుంటాడు, హెల్ప్ మీ హెల్ప్ మీ అని. చాలా మంది బయట నుంచి చూస్తున్నారు కానీ ఎవరు కూడా తను రక్షించడానికి ముందుకు రారు. చాలాసేపు తర్వాత ఇల్లు ఇంకా మంటలు వస్తుంది, చివరి టైం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి బయట నుంచి ఈ అబ్బాయిని కిటికీలో నుంచి రక్షించి, తనకి గాయాలవుతున్నా ఆ అబ్బాయిని కింద దించేసి అక్కడ ఉన్న దగ్గర ఉన్న పోలీసులకు అప్పించి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అదే దారిలో అతను మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ ఇంటి బయట చాలా మంది జనాలు ఉంటారు. ఆ ఇంట్లో కూడా చాలా మంది చాలా మంది గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అదే చాలా మంది జనాభా కనపడతారు. ఇతనికి అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తా అంటే యాక్చువల్గా అబ్బాయి తల్లిదండ్రులు చచ్చిపోయారు, అని కూడా తెలియదు. కానీ ఈ అబ్బాయి అక్కడే ఉన్నాడని, ఈ అబ్బాయిని ఎవరన్నా దత్తత తీసుకుంటారని ఆ ఊరికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి చాలా మందితోటి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి ఎవరి దగ్గరికి వెళ్ళడు. చాలా రిచ్ పీపుల్, మిలినీర్స్ వచ్చారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళడు, భయపడతా ఉంటాడు. అయితే ఈ సమయంలో ఇతను దగ్గరికి వెళ్ళి నేను తీసుకుంటాను ఈ అబ్బాయిని అంటే ఎవరు ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేయరు. ఈ అబ్బాయి కూడా అసలు ఫస్ట్ వెనక్కి వెళ్తాడు. ఈయనకి ఆ కాలిన గాయాలని కవర్ చేసుకోవడం కోసం తనకు దుప్పటి లాంటి రగ్గు లాంటిది కప్పుకుంటాను. ఆయన మొహం కూడా అంత అట్రాక్టివ్ అనిపించదు. ఈ అబ్బాయి కూడా భయపడి వెనక్కి వెళ్తాడు, గుర్తుపట్టడు. ఆయనకి ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో తను వెనక్కి కదులుతున్నప్పుడు అతని మీద ఉన్న రగ్గు జారి కింద పడి అతని గాయపడిన చేతులు ఎన్ని అతనికి కనపడతాయి. చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి అప్పుడు రికగ్నైజ్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకొని నేను ఇతనితో పాటు వెళ్తానంట. అక్కడ ఉన్న మేయర్కి వాళ్ళకి అర్థం కాదు, అరే ఇంతమంది రిచ్ పీపుల్ నేను తీసుకెళ్తానంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నువ్వు నిన్ను రక్షిస్తాడో లేదో, తనకే ఆహారం ఉందో లేదో తెలియదు, ఇతని వైపు ఎందుకు వెళ్తున్నావు, పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఎందుకు వెళ్తున్నావు అతని వైపు అంటే అబ్బాయి చెప్తాడు, నేను కాలిపోతున్న సమయంలో ఇక్కడ చూస్తున్న చాలా మంది నన్ను రక్షించడానికి ఎవరు ముందుకు రాలా, కానీ ఇతని మట్టికి నన్ను రక్షించడం కోసం తను గాయపడినా పర్లేదు అని తనను తాను గాయపరచడానికి ఇష్టపడి నన్ను రక్షించి వెళ్ళాడు, కాబట్టి నన్ను జీవితాంతం క్షేమంగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుందని ఆ అబ్బాయి అతనితో వెళ్ళిపోతాడు. ఇది అజంప్టివ్ స్టోరీయా, రియల్ స్టోరీయా నాకైతే తెలియదు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ద సేమ్ థింగ్ గాడ్ డిడ్ ఫర్ అస్. దేవుడు నీ కోసం నా కోసం అదే చేశాడు. నన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు, నీ గురించి నా గురించి ఎవరు ఆలోచించినప్పుడు, ఈవెన్ అవర్ పేరెంట్స్, ఈవెన్ అవర్ క్లోజ్ రిలేటివ్స్ ఎవరు పట్టించుకునే స్థితిలో గాడ్ లవ్డ్ అస్. నీకు నాకు మనల్ని ప్రేమించడానికి, మనల్ని క్షమించడానికి, మనతో పాటు ఉండి మనతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడని స్థితిలో then there is no one to care for us. యేసు ప్రభు నీ కోసం వచ్చి నన్ను రక్షించుకున్నాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తాం, there is no one who is seeking for God. దేవుని వెదకు వాడు ఎవడు. దేవుడు లోకంలో చూస్తా ఉంటే చాలా వచ్చినా మనం గమనిస్తాం కీర్తనలు. దేవుడు భూమి మీద తన కన్నులతో సంచారం చేసి చూస్తా ఉంటే there is no one who makes God smile. దేవుడిని సంతోషపరిచేవాడు లేడు, ఒక్కడు కూడా దేవుణ్ణి ఆనందపరిచేవాడు లేడని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, ఈజ్ యువర్ లైఫ్ ఎ ప్లీజింగ్ వన్ టు గాడ్? నా జీవితము దేవుడిని సంతోషపరిచేదిగా ఉందా లేదా? గాడ్ మేడ్ అస్ స్మైల్. దేవుడు నన్ను సంతోషపరుస్తానే ఉన్నాడు. ఈవెన్ దో వీఆర్ నాట్ వర్తీ టు బి మేడ్ స్మైల్. దేవుడు నీ కోసము, నిన్ను సంతోషపరచడం కోసము తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని, తన స్మైల్ని ఈవెన్ తను సాక్రిఫైస్ చేసి లోకంలోకి వస్తే, ద సేమ్ గాడ్ ఇఫ్ హీ ఈస్ వాచింగ్ అస్ టుడే, విల్ హీ బీ హ్యాపీ? విల్ హీ బీ స్మైలింగ్ ఎట్ అస్? నా జీవితాన్ని దేవుడి రోజు చూసినప్పుడు
దేవుడు సంతోషిస్తాడా? నీ నా జీవితం దేవుడికి ప్లీజింగ్ గా ఉందా? వీఆర్ ఎంజాయింగ్ ద బౌంటీస్ ఆఫ్ దిస్ వరల్డ్, వీఆర్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ us to be a blessing to many people. గాడ్ lit us, దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. ఎందుకంటే టు బి ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ వెన్ గాడ్ వాంట్స్ టు రీప్ ఫ్రూట్ ఫ్రమ్ us, దేవుడు నీ నుంచి నా నుంచి ఫలాన్ని కోసుకోవాలని ఆశిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తే ఈరోజు ఈజ్ యువర్ లైఫ్ మేక్ గాడ్ స్మైల్, దేవుడిని సంతోషపరచుద్దా? చాలా రోజుల క్రితము అప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఇదే జరిగింది. 6వ అధ్యాయం ఆదికాండములో ముందంతా 5 అధ్యాయాల వరకు దేవుడు వంశావళి గురించి చెప్పి 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఒక అధ్యాయాన్ని లేకపోతే కొన్ని వచనాలు రాపించాడు. ఎందుకోసం అంటే ఈ సీకింగ్ ఫర్ పీపుల్ హూ మేక్స్ హిమ్ స్మైల్. తనకి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు, తన సంతోషం పెట్టే వాళ్ళ కోసం దేవుడు చూస్తూ ఉంటే బైబిల్ చెప్తోంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో నీ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఈరోజు దేవుని కన్నులు భూమి మీద సంచారం చేసి చూస్తా ఉన్నాయి. ఒకవేళ మన ఇంటిపైకి వచ్చి దేవుని కన్నులు ఆగిపోతే, దేవుడి కన్నులు ఆగి చూసి ఫలానా శామ్యుల్సన్, ఫలానా బ్రదర్, హీఈస్ ద వన్ హూ ఈస్ మేకింగ్ మీ స్మైల్ అని దేవుడు నీ గురించి నాకు చెప్పగలడు. బైబిల్ చెప్తా ఉంది, దేవుని దూతలు మనుషుల కార్యములను తొంగి చూడ ఆశపడుతున్నారు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూపించి దూతల్ని పిలిచి లుక్ ఎట్ దేర్ ఇస్ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అని చెప్పగలడా? దేవుడు ఆశీర్వాదాలు పొందుకున్నావు, దేవుడు మన అవసరాలు తీరుస్తా ఉన్నాడు, తన ఐశ్వర్యం చెప్పుకున్న క్రీస్తు మహిమలు, మంచిది, దేవునికి వందనాలు. అట్ ది సేమ్ టైం గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ మేక్స్ హిమ్ స్మైల్. అయితే బాధాకరం విషయం ఏంటంటే 7వ వచనం దాకా 6వ వచనం 7వ వచనం కూడా చూస్తే, తాను భూమి మీద నరులను చేసిన యెహోవా సంతాపం తన హృదయం నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించేందుకు సంతాపము నొంది ఉన్నాను. నేను దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు చేసే సృష్టిని బట్టి దేవుడు సంతోషించకపోవటం మాత్రమే కాదు, దేవుడు మనల్ని చూసి సంతాపము నొందుతున్నాడంట. ఏ కేటగిరీలో మనం ఉన్నాం? ఈరోజు చేరిన మనం ఏ కేటగిరీలో ఉన్నాం? బైబిల్ చెప్తుంది, ప్రభా ప్రభా అని ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళరు. బైబిల్ చెప్తుంది, చిన్న మంద భయపడకూడని చెప్తుంది. ఆల్ ద పీపుల్ హూ సే దట్ దే బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ వోంట్ కమ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ద షీప్ ఆఫ్ గాడ్. దేవుని ప్రభా ప్రభా అని అందరూ కూడా యేసు ప్రభు యొక్క గొర్రెల గుంపులో ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, కొద్దిమంది అంటున్నాడు, చిన్న మంద భయపడకూడని దేవుడు చెప్తున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారు కొద్దిమందే. ఈరోజు యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అనిపించే గుడ్, మంచిదే. అయితే ఆ పరలోకంకి వెళ్ళే గుంపులో మనం ఉన్నామా లేదా, లేకపోతే మన జీవితం దేవుడికి సంతోషంగా ఉందా లేదా రోజు పరిశీలన చేసుకున్నాం. అయితే ఇంత బాధాకరమైన మాటలు చెప్పిన తర్వాత దేవుడు 8వ వచనంకి వచ్చినప్పుడు అద్భుతమైన మాట, అద్భుతమైన వ్యక్తి గురించి దేవుడు పలకటం మనం గమనిస్తాం. 8వ వచనం మనం గమనిస్తాం. అయితే ఇటువంటి భయంకరమైన స్థితిలో దేవుడికి ఒక వ్యక్తి కనపడ్డాడు, దేవుడిని సంతోషపరిచే వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు అంటున్నాడు నోవాహు అని చూపిస్తూ దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాయని బైబిల్ చెప్తాను. అంత మాత్రమే కాదు, 9వ వచనం మనం గమనిస్తాం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునయుండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. Will God give this same testimony if he looks at us? దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు ఈ సేమ్ టెస్టిమనీ చెప్పాలి. జనాలు చూసి దేవుడు సంతాపపడుతున్నాడేమో, అదే కేటగిరీలో మనం ఉన్నామా, లేకపోతే దేవుడిని సంతోషపెట్టే కేటగిరీలో మనం ఉన్నామా లేదా ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం చాలా కొద్ది మందిలో చూస్తా ఉన్నాం. దేవుని కోసమే బ్రతకాలన్న ఆ జీల్, ఆ రగిలింపు కొద్ది మందిలోనే గమనిస్తాం. వీఆర్ గెటింగ్ సకమ్ టు మెనీ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న అనేక విషయాలకి నువ్వు నేను లోబడిపోతానే ఉన్నాం. గాడ్ లుక్స్ ఎట్ us, and God looks at
ఆల్ ద పీపుల్ ఈజ్ వెరీ సాడ్, వెరీ హర్ట్. అయితే ఈరోజు దేవుడు నీలాంటి లేకపోతే తాను సంతోషపరిచే వాళ్ళ కోసము దేవుడు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిగా నువ్వు నేను ఎందుకు ఉండకూడదు? అయితే ఈరోజు నోవాహు జీవితంలో మనం గమనించినప్పుడు అందరూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే నోవాహు ఒక్కడే దేవునికి ఎందుకు ఇష్టంగా ఉన్నాడు? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ మేడ్ గాడ్ స్మైల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా అని మనం గమనించినట్లయితే నోవాహు జీవితంలో 5 ఇంపార్టెంట్ విషయాలు చూసుకొని మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నోవాహు దేవునికి ఇష్టంగా ఉండటానికి there are 5 important things in his life. Number 1, నోవాహు ఎందుకు దేవునికి ఇష్టంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు నోవాహు గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు అని విన్నప్పుడు ఫస్ట్ థింగ్ వి లెర్న్ అబౌట్ నోవా ఈజ్, బై ద వే, నోవా అనగా అర్థము కంఫర్ట్ లేకపోతే రెస్ట్ అని అర్థం. కంఫర్ట్ లేదా రెస్ట్ అని అర్థం. ఎందుకు నోవాహు జీవితము దేవుడికి కంఫర్ట్ లేకపోతే రెస్ట్ లేకపోతే పీస్ ఇచ్చింది, లేకపోతే సంతోషాన్ని ఇచ్చింది అని ఒకసారి మనం గమనిస్తే, నంబర్ 1, నోవాహు తన తరములో నిందారహితుడు మాత్రమే కాదు కానీ నోవాహు జీవితాన్ని గమనిస్తే మొట్టమొదటి విషయము నోవాహు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినట్టుగా మనం గమనిస్తాం. ఎట్లా చెప్తాం నోవాహు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయం నోవాహు ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవాహు దేవునితో కూడా నడిచెను అని ఉంటది. చాలా మంది ఇక్కడ పెళ్ళైన కపుల్స్ అని అనుకుంటున్నాను. చాలా మంది సీనియర్ కపుల్స్ కూడా ఉన్నట్టుగా నేను చూస్తా ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, పెళ్ళైన కొత్తలో పెళ్ళైన ఒక 1 month, మేబీ మ్యాక్సిమం టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ 6 months నీ స్పౌజ్ని, నీ వైఫ్ని, నీ హస్బెండ్ని ఎంత ఎక్కువగా ప్రేమించావు? యు వాంట్ టు బి క్లోజ్ టు దెమ్, చాలా దగ్గరగా ఉండాలి. నేను సంవత్సరం తర్వాత విషయం మాట్లాడట్లేదు. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో యు లవ్ ద మోస్ట్. తర్వాత ఇప్పుడు ఎట్టుందని అడగట్లేదు. ఎవరు ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళైన కొత్తలో యూ వాంట్ బి వెరీ క్లోజ్ టు యువర్ స్పౌస్. తగులుతా ఎప్పుడెప్పుడు యూ వాంట్ హ్యావ్ ఎ టచ్ విత్ దెమ్. బట్ ప్రాబ్లం ఏంటంటే రాను ఆ టచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. టచ్ చేస్తే కోపం వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే యూ వాంట్ బి వెరీ క్లోజ్ టు యువర్ గాడ్. యూ వాంట్ టు వాక్ క్లోజ్ టు విత్ గాడ్. దేవునితోనే నడవాలని, దేవునితోనే సహవాసం చేయాలని, దేవుని మాటలే వినాలని. నువ్వు నిద్రపోయే ఆ 8 గంటలు తప్పితే మిగతా 16 గంటలు ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, యూ విల్ బి ఇన్ టచ్ విత్ గాడ్. యూ విల్ బి స్పీకింగ్ టు యువర్ గాడ్. యూ విల్ బి మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు చెప్తున్నాడు, దేవుని వాక్యమును నేను నా పడక మీద పడుకొని ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యము నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందని చెప్తున్నాడు దావీదు. ఈరోజు దేవుని వాక్యం నీకు ఎలా ఉంది? పాస్టర్ గారు చెప్పే వాక్యం కొద్దిగా నీకు హర్టింగ్ అనిపిస్తే, అది నీకే తగిలితే ఎంత బాధ అనిపిస్తుంది? ఇట్ ఈస్ గుడ్ లార్డ్, నువ్వు నాతో మాట్లాడయ్యా, నేను నీ వాక్య ప్రకారం నడుస్తానయ్యా అని ఎంతకాలమైంది చెప్పి. ఎప్పుడు ఆశీర్వాదం కావాలి, సరి చేసుకో అంటే మనకి ఇష్టం ఉండదు. దేవునితో నడువు అంటే ఇష్టం ఉండదు. జనాలు అలాగే ఉన్నారు. అయితే నోవాహు దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునితో కూడా నడిచిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఈ వాక్యము మోషేకి తెలియదు అప్పుడు జరిగిన విషయం. ఆదికాండం నుంచి మనకు తెలుసు కదా, ఈ 5 books పెంటటుక్ అంటాం. ఈ 5 books ని మోసెస్ రాశాడు. మోసెస్కి ఎవరు చెప్పారు? సృష్టి ఎట్లా జరిగిందేమో. ఇట్ వాస్ సెట్ బై గాడ్, ఇట్ వాస్ గివెన్ బై గాడ్. దిస్ ఈస్ ద టెస్టిమనీ గాడ్ ఈస్ గివింగ్ అబౌట్ నోవా. దేవుడేం సాక్ష్యం ఇస్తాడు తెలుసా? నరులందరూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే, నరులందరూ ఎవడి పాటి కూడా తిరుగుతూ ఉంటే, నోవాహు నాతో నడిచాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు నోవాహు గురించి నోవాహు నీతిపరుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు నోవాహు నాతో నడిచాడు, హి లవ్డ్ మీ మోస్ట్ అని నోవాహు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వెవరితో నడుస్తున్నావు? 16 hours నువ్వు మెలకువగా ఉంటే ఎవరితో నడుస్తావు? ఎవరితో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతావు? ఇట్ షోస్ హౌ మచ్ యు లవ్ దెమ్, హౌ మచ్ యు క్రేవ్ ఫర్ దెమ్. దేవుడి సహవాసంతో నేను ఉండాలి, నేను ఆయనతో గడపాలని ఎంత క్రేవ్ చేస్తానో. దేవుడి వాక్యాన్ని చదివి ఎంతకాలమైంది? చదివిన హడావిడిగా చదువుకొని
నీ యొక్క జీవితాన్ని కొనసాగించిన టైం ఎన్ని రోజులు ఉంది? నేను పైసలు కూడా చెప్పాను అనుకుంటాను. పాల్ హెంగిషో గారు అంటారు, మార్టిన్ లూథర్ గారు అంటారు, ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్ యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ నీస్ ఈవెన్ ఫర్ 1 hour. ఒక్క గంట అయినా దేవుడి సన్నిధిలో నువ్వు మోకాళ్ళ మీద లేకపోతే యు ఆర్ నాట్ ఎ బిలీవర్ అంటాడు. అట్ ది సేమ్ టైం నువ్వు 2 గంటలు మోకాళ్ళ మీద లేకపోతే నువ్వు దేవుని సేవకుడివే కాదంటాడు. హౌ మచ్ టైం యు స్పెండ్ విత్ గాడ్? ఎంత నీ దేవుణ్ణి ప్రేమిస్తాను? ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ ఎవరికి? నీ భార్యకా, నీ పిల్లలకా, నీ ఉద్యోగానికా? ఆర్ ఈజ్ ఇట్ ఫర్ గాడ్? నోవాహు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. అండ్ ఇట్ మేడ్ గాడ్ స్మైల్. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు గమనించినప్పుడు ఇదే సాక్ష్యం దేవుడు నీ గురించి, నా గురించి చెప్తాడా? దిర్ ఇస్ అ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ బికాస్ హీ లవ్ మీ మోస్ట్. అన్నిటికంటే ఎక్కువగా ఆ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు నీ గురించి, నా గురించి చెప్పగలడా? బట్ గాడ్ గేవ్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ అబౌట్ నోవా అండ్ హీ సెడ్ దట్ నోవా మేడ్ మీ స్మైల్ బికాస్ హీ లివ్డ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ అంటు మీ. దేవుడు నోవా గురించి చెప్తున్నాడు, నోవాహు నన్ను ప్రేమించాడని. అండ్ ఇట్ ఈస్ ట్రూ. నోవాహు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావు? హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తున్నావా? ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, గాడ్ వోంట్ మేక్ ఇట్ టు గో ఇన్ వెయిన్. అది వ్యర్థంగా పోనీయడు దేవుడు. నెంబర్ 2, మొట్టమొదటిగా నోవాహు ఎందుకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడంటే నోవాహు దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించాడు. నెంబర్ 2, నోవాహు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాడు. రెండోది, ఎప్పుడు? నిరీక్షణకు ఆస్పదం లేని సమయంలో. అప్పటి వరకు వర్షమే లేదు. భూమి మీద చేతులతో తవ్వితే కొద్ది 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 లోతులని నీళ్ళు వచ్చాయి. ల్యాండ్ ఈజ్ వెరీ ఫర్టైల్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ రైన్. అయితే దేవుడు చెప్పాడు 40 రోజులు వర్షం పడుతున్నాడు, అది కూడా కుంభవృష్టిగా. 40 దివారాత్రాలు వర్షం పడుతుందంటే నోబడీ బిలీవ్డ్ ఇట్. అందరు నోవాహుని ఎగతాళి చేసి ఉండొచ్చు. బట్ నోవా బిలీవ్డ్ గాడ్ with his whole heart. హృదయపూర్వకంగా దేవుని నమ్మాడు నోవా. ఎవరు నమ్మరు? గాడ్ ఆనర్డ్ హిస్ బిలీఫ్. దేవుడు తన విశ్వాసాన్ని గౌరవించాడు. దేవుడు తన విశ్వాసాన్ని గౌరవించి దేవుడు తనను తన కుటుంబాన్ని రక్షించాడు. ఇఫ్ గాడ్ లుక్స్ ఎట్ us, నెంబర్ 1, నువ్వు నిజంగా దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావు లేదనేది మొట్టమొదటిది. నెంబర్ 2, నువ్వు దేవుణ్ణి నిజంగా హృదయపూర్వకంగా నమ్ముతున్నావా లేదా అని రెండో క్వశ్చన్ దేవుడు ఈరోజు నన్ను అడుగుతా ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుడిని అనుమానించు? నువ్వు అనుకున్న టైంలో, నువ్వు అనుకున్న విధంగా కార్యాలు జరగకపోతే దేవుడు నీ ప్రార్థన వింటలేదండి. ఏమి దేవుడు రండి, అందరూ ప్రార్థన వింటాడండి, నన్ను నమ్మడని ఎన్నిసార్లు నువ్వు దేవుడి మీద నిష్ఠూరమాడు, ప్రయాసపడ్డావు. దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేస్తానంటే చేస్తాడు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ us. We don't believe God to the end of that prayer, in getting answers for that prayer. దేవుడు ఈరోజు అటువంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. తనని హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళ కోసం, తన హృదయపూర్వకంగా నమ్మే వాళ్ళ కోసం. దేవుడు చెప్పాడు 40 రోజులు వర్షం పడుతుందంటే నోవాహు నమ్మాడు. దేవుడు చెప్పాడు దాదాపు 2 story బిల్డింగ్ చాలా పెద్దది కట్టమంటే నోవాహు దేవుడిని నమ్మాడు. ఎందుకు దేవా ఇట్లా ఎందుకు చేయాలని ప్రశ్నించలేదు. నోవా జస్ట్ బిలీవ్ గాడ్. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించాడో, ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మాడో, మూడోది ఆటోమేటిక్గా తన జీవితంలో జరుగుద్ది, మన జీవితంలో కూడా జరుగుద్ది. అంటే తెలుసా, ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, ఇఫ్ యూ రియల్లీ ట్రస్ట్ గాడ్, అండ్ నెంబర్ 3 దట్ హ్యాపెన్స్ ఈస్ we obey God. We obey God implicitly. వారు మాట్లాడకుండా నువ్వు నేను లోబడతాను. నోవాహు అదే చేశాడు. దేవుడి హృదయపూర్వకంగా నమ్మటం మాత్రమే కాదు, దేవుడు చాలా పెద్ద పడవ చేయమంటే ఒక ఊహ, ఒక అజంప్షన్ ఏంటంటే యాక్చువల్గా నోవాహు ఉండే ఊరు 100 నుంచి 150 kilometers దూరం ఉంటుంది సముద్రానికి అని చెప్తారు. ఒకవేళ నోవాహు తెలుసుంటే చిన్న పడవ లాంటి తెప్ప లాంటిది తెలుసుంటుందేమో. బట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు బిల్డ్ ఎ బిగ్ ఆర్క్. ఒక పెద్ద పడవని కట్టానని, ఓడని కట్టమని దేవుడు అడిగితే నోవాహు ఎదురు చెప్పలా. నోవాహు క్వశ్చన్ చేయాల, ఇటు ఎందుకు చేయలేవా, ఈ ప్లాన్ ఎందుకు చేయాలి, ఇంత పెద్ద పడవ ఎందుకు అవసరం, ఏం చెప్పలా. ప్రతి జంతువుని తెమ్మంటే ఎట్ట తెస్తారు దేవా అని ప్రశ్నించలా. నోవాహు బై ద వే ఎన్ని సంవత్సరాలు దేవుడి వాక్యాన్ని ప్రకటించాడు అని చెప్తారా? ఎన్ని సంవత్సరాలు వాక్యం ప్రకటించాడు?
120 years, brother. 120 years దేవుడు వాక్యం పడి. ఎంతమంది దేవుడు నమ్ముకున్నారు సిస్టర్? వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకే. మిగతా వాళ్ళు ఏమైంది? మనకైతే ఏం జరిగేది? ఒకవేళ మనం కానీ 1 సంవత్సరం వాక్యం ప్రకటించి 2 సంవత్సరాలు వాక్యం ప్రకటించి ఎవరు దేవుడు నమ్ముకోకపోతే ఏం చేసేవాళ్ళం? బట్ నెవర్ ఇన్ హిస్ లైఫ్ వి సీ నోవాహు విసుగు చెందినట్లు, నోవాహు దేవుడితో ప్రశ్నించినట్లు మనం ఎక్కడ చూడం. 120 సంవత్సరాలు వాక్యం చెప్తానన్నాడు. ఉదయం అంతా పడవ చేసుకునేవాడు. రాత్రి అందరూ తిరిగి పనుల నుంచి ఇళ్ళకు వస్తే అందరికి వాక్యం చెప్పేవాడు. ఎవరు దేవుడు నమ్ముకోలే. హీ నెవర్ గెట్ డిసప్పాయింట్. హీ జస్ట్ బిలీవ్ గాడ్. నా దేవుడు నన్ను చేయమన్నాడు, ఐ విల్ ఒబే. పెద్ద పడవ కట్టాడు, వర్షం వస్తుందన్న గ్యారంటీ లేదు, కానీ హీ ట్రస్టెడ్ గాడ్. హీ ట్రస్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఒబేడ్ గాడ్. ఇటువంటి వాళ్ళ కోసం దేవుడు ఈరోజు చూస్తా ఉన్నాడు. చరణాల క్రితము హిట్లర్ జర్మనీని ఒక ఉన్నత స్థితిలో తీసుకెళ్లిన తర్వాత ఒకరోజు మేడ పైన విహారం చేస్తా ఉన్నాడు. మేడ పైన విహారం చేస్తా ఉంటే ఒక విలేకరు వెళ్ళి ఆయన అడిగింది, సార్ మీతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చంటే ఓకే అని చెప్పాడు. ఆయన అడుగుతూ ఆ మధ్యలో ఒక క్వశ్చన్ అడిగింది. ఏం క్వశ్చన్ తెలుసా? సార్ మీరు ఇంత ఉన్నతమైన స్థితిలో జర్మనీని నిలబెట్టడానికి మీకు ఏది సార్ సహకారం చేసింది అంటే ఆయన ఏమీ మాట్లాడు, చప్పట్లు కొడతాడు. ఇంటి ముందు కాపలా కాస్తున్న సైనికుడు వచ్చి సెల్యూట్ చేస్తాడు. సెల్యూట్ చేస్తే టేక్ యువర్ పిస్టల్ అంటాడు ఆయన. ఆ సైనికుడు పిస్టల్ తీసుకుంటాడు. నీ కణతగా పెట్టుకో అంటాడు. కణతగా పెట్టుకుంటాడు. షూట్ యువర్ సెల్ఫ్ అంటాడు. ఆ సైనికుడు కాల్చుకొని చచ్చిపోతాడు. దాని హిట్లర్ ఏమంటాడు తెలుసా? దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటాడు. ఏంటో తెలుసా? అది మారు మాట్లాడకుండా లోబడే సైనికులు తనకున్నారు కాబట్టి. అది రైట్ ఆర్ రాంగా దే డోంట్ క్వశ్చన్, దే జస్ట్ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ దర్ లీడర్. ఈరోజు దేవుడు ఇటువంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు. అర్ధాంతరంగా నిన్ను చచ్చిపోమ్మని చెప్పే దేవుడు కాదు. అర్ధాంతరంగా నీ జీవితాన్ని ముగించుకో అని చెప్పే దేవుడి కోసం కాదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను ఆ ఆర్గనైజేషన్ పేరు చెప్పదలుచుకోలేదు. ఆర్గనైజేషన్ ఆ లీడర్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. ఇండియాకి దగ్గరలో ఉంటుంది ఆ దేశం. ఆ దేశంలో ఒకసారి ఒక 15 years బాయ్ని పోలీసులు సైన్యం అదుపులోకి తీసుకుంటుంది. వాడి బాడీ నుండా ఆత్మాహుతి దళానికి సంబంధించిన బాంబులు కట్టుకొని ఉంటాడు. వాడిని పట్టుకొని ప్రశ్నిస్తే, అరే నీకు ఈ వయసులో, ఇంత చిన్న వయసులో ఎందుకురా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు, ఎందుకు చాలా మందిని చంపాలనుకున్నావు అంటే వాడేవాడు తెలుసా? మా లీడర్ తోటి ఒక నైట్ మూన్ లైట్ డిన్నర్ చేస్తే చాలు, ఐఎమ్ రెడీ టు డై యాజ్ ఎ సూసైడ్ బాంబర్ అంటాడు. మా లీడర్ తోటి ఒక రాత్రి మూన్ లైట్ భోజనం చేస్తే చాలు, నేను చచ్చిపోవటానికి రెడీ అంటాడు అబ్బాయి. దేవుడు నిన్ను చచ్చిపోమని కోరుకోవట్లా, నీకోసం ప్రాణం పెట్టాడు దేవుడు. ఆ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు, ఎందుకు నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు, ఎందుకు నాకు మాటకు ఒబే చేయలేకపోతున్నావు? దేవుడు అడిగితే ఏం చెప్తావు? ఒక్క మూన్ లైట్ డిన్నర్ కోసమే ఆ పిల్లోడు తన జీవితాన్ని నాశనం చేస్తానికి ఇష్టపడితే, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం నువ్వెందుకు నీ జీవితాన్ని అప్పగించలేకపోతున్నావు? ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతున్నావు? గాడ్ లవ్డ్ యూ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ గివింగ్ హిస్ లైఫ్ ఫర్ అస్. పరలోకాన్ని విడిచిపెట్టే అంత దేవుడిని నన్ను ప్రేమిస్తే, నీకోసం చచ్చిపోయే అంతగా దేవుడు నీ తండ్రికి లోబడితే, ఏసయ్యా నువ్వెందుకు లోబడలేకపోతున్నావు? దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ ఈస్ నాట్ ప్లీజింగ్ ఎట్ us. దేవుడికి లోబడలేము. We obey the orders of this world because we want to miss something. We want something from them. బైబిల్ చెప్తుంది, దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించాడు. దేవుడు నీకోసం తండ్రి మాటని జవదాటకుండా తన ప్రాణాన్ని పెట్టడానికన్నా లోబడ్డాడు. అయితే అదే దేవుడు నిన్ను నన్ను గమనిస్తున్నప్పుడు, నిజంగా దేవుడు నిన్ను చూసి నన్ను హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి ఇతను అని చెప్తాడా? నన్ను హృదయపూర్వకంగా నాకు లోబడే వ్యక్తి ఇతనని చెప్తాడా? నన్ను హృదయపూర్వకంగా ట్రస్ట్ చేస్తున్న వ్యక్తి అని ఇతను దేవుడు నీ గురించి చెప్పగలడా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ us? ఎగ్జామిన్ చేసుకుందాం. నేను 5 విషయాలని చెప్పాను, 3 చెప్పాను. ఎందుకు నోవాహు తన జీవితాన్ని దేవుడికి ఇష్టంగా ఉన్నాడంటే, నంబర్ 1, he loved God with his whole heart. Number 2, he trusted God with his whole heart. Number 3, he obeyed God with his whole heart. Number 4, నోవాహు పడవ నుంచి బయటికి రాగానే నోవాహు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటి చెప్తారా? నోవాహు పడవ నుంచి బయటకు రాగానే చేసిన మొట్టమొదటి కార్యం దేవుడికి బలిపీఠం కట్టి దేవుడికి ఏం చేశారంట? బలి అర్పించి he gave thanksgiving to God.
దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ తెలిసిన మనము దేవుడు నీకు ఒక రోజులో నువ్వు నువ్వు పడుకున్న టైంలో కూడా దేవుడు నీకు అనేకమైన మేళ్లు చేస్తే నువ్వు ఎన్నిసార్లు దేవుడికి వందనాలు చెప్పావు? ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీకు ఒక రోజులో 100 హెల్ప్ చేశాడు, 100 విషయాల్లో దేవుడు నీకు హెల్ప్ చేశాడు అని అనుకుంటే, ఇంకా చాలా చేస్తాను, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. దేవుడు నీకు 100 విషయాలు హెల్ప్ చేస్తే నువ్వు ఎన్ని విషయాలకి 100 విషయాలకి వందనాలు చెప్పావు? నువ్వు కొన్ని వందల పాపాలు చేస్తే దేవుడు నిన్ను అనేక విషయాలు క్షమిస్తే నువ్వు ఇంటికి వెళ్ళి నిద్రపోయే టైంలో దేవా నన్ను క్షమించయ్యా అని ఒక మాట దేవుడికి చెప్పి, దేవా ఉదయం అంతా కాపాడినందుకు వందలయ్యా అని ఒక మాట చెప్తే, ఇజ్ ఇట్ ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్? కృతజ్ఞత కలిగిన హృదయం అదేనా? నువ్వు చేసిన ప్రతి పాపానికి కన్ఫెస్ ఎ సిన్ అట్ ఎ టైం అంటాడు ఒకను. పిసి వర్గీస్ గారని, నేను 2000లో క్యాంప్కి వెళ్ళాను, గ్రాడ్యుయేట్స్ ట్రైనింగ్ క్యాంప్. అక్కడ అంకుల్ చెప్పిన మాట ఏంటంటే కన్ఫెస్ ఎ సిన్ అట్ ఎ టైం. అంటే నువ్వు ఒక పాపం చేసినప్పుడు దాన్ని దాచిపెట్టి దాన్ని కవర్ చేసుకొని పడుకునే ముందు, నిద్రపోయే ముందు గబక్కని రాత్రి చచ్చిపోతానేమో భయం వేసి, దేవా ఈ పాపలన్నీ క్షమించయ్యా అని ఒక మాట చెప్తే, దేవా ఇప్పుడుదా చేసిన వెళ్ళనంటే బట్టి నీకు వందలయ్యా అని చెప్తే, అది కృతజ్ఞత కలిగిన హృదయమేనా? దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తున్నాడు, ప్రతి విన్నపాన్ని ముందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు తెలియజేయండి బైబిల్ చెప్తా ఉంది. అన్నిటికీ కలిపి రాత్రి ఒక మాట చెప్తే నీకంటే నాకంటే కృతజ్ఞత లేనివాడు ఎవడు ఉన్నాడు? దేవుడు నీ పాపాలని క్షమించి నీకు యాక్సిడెంట్ కాకుండా నువ్వు బతికుంటానికి దేవుడు కృప చూపిస్తే, అన్నిటికి కలిపి దేవా నీకు వందలయ్యా అని ఒక మాట చెప్తే, దేవా ఈ పాపాలని క్షమించి దేవా అని ఒక మాట చెప్తే, నీ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇది అర్థమవుతుంది కదా అక్కడే. ఎన్నిసార్లు పని చేసాం మనం? ఎవ్రీ టైమ్ వెన్ వీ గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. అసలు దేవుడికి వందనాలు చెప్పడానికి టైమే దొరకదు ఇఫ్ రియల్లీ స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్. అయితే మనం ఏం చేస్తామంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడో పండుకునే ముందు, దేవా నీకు వందనాలయ్యా అని ఒక మాట చెప్పేసి, దేవా నా పాపాలని క్షమించాయా అని ఒక మాట చెప్పేస్తే, దేవుడు నిన్ను నన్ను చూసి నోవాహు గురించి చెప్పినట్టుగా ఇతను నాకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, నీ గురించి నా గురించి చెప్పగలడా? దేవుడు నీ గురించి నా గురించి, శామ్యుల్సన్ హీ లేడ్ ఎన్ ఆల్టర్ ఫర్ మీ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అని చెప్పగలడా? దట్ ఈస్ వాట్ మేక్స్ గాడ్ స్మైల్. దేవుడిని హృదయపూర్వకంగా ప్రేమించాడు నోవాహు, హృదయపూర్వకంగా ట్రస్ట్ చేశాడు నోవాహు, హృదయపూర్వకంగా లోబడ్డాడు, మారు మాట్లాడకుండా లోబడ్డాడు నోవాహు. 4వది, దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అండ్ ఫైనల్ వన్, 5వది, నోవాహు తన టైంని, తన ట్రెజర్ని, తన టాలెంట్స్ని దేవుడి కోసమే వాడాడు. 120 సంవత్సరాలు వాక్యం చెప్తానే ఉన్నాడు. ఉదయం అంతా పడవ చేసుకునేవాడు, రాత్రి రాగానే వాక్యం చెప్పేవాడు. నోబడీ బిలీవ్డ్ హిమ్, మేబీ ఎవ్రీబడి మాక్డ్ అట్ హిమ్, ఆయన పట్టించుకోలేదు. he continued working for God. తన టైం మొత్తం, తన టాలెంట్ మొత్తం, తన ధనం మొత్తం దేవుడి కోసమే వాడాడు నోవాహు. ఈరోజు నీ టైం 24 గంటల్లో ఎంత టైం దేవుడికి ఇస్తాను? ఉదయాన్నే పొడిగా బైబిల్ చదువుకొని, పొడిగా ప్రార్థన చేసుకొని, ఎన్నిసార్లు దేవుడితో సహవాసం లేని స్థితిలో, ఆ కంటిన్యూడ్ ఫెలోషిప్ లేని స్థితిలో నేను రోజులు గడుపుతానే ఉన్నావు. నీ టైం, నీ ట్రెజర్. బైబిల్ చెప్తా ఉంది, పాత నిబంధనలు దేవుడు టైప్ తీయమన్నాడు, కొత్త నిబంధనకు వచ్చిన కొలది నువ్వు వర్ధిల్లని కొలది దేవుడు నిన్ను గిఫ్ట్స్ ఇవ్వమంటే ఎంత దేవుడికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నావు, ఎంత దేవుడికి ఇవ్వాల్సింది బిగబట్టావు. నీ టాలెంట్స్, దేవుడు నీకు అనేకమైన టాలెంట్స్ ఇచ్చాడు, టాలెంట్స్ ఎన్నిసార్లు దాచిపెట్టాడు? జాగ్రత్త. బైబిల్ చెప్తోంది, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే, వాటిని భూమిలో దాచిపెడితే, నిన్ను దేవుడు ఏమంటాడు తెలుసా? నమ్మకమైన దాసుడు అంటలా, చెడ్డ దాసుడు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు నోవాహు గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అయితే నీ గురించి నాకు దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు? మంచి దాసుడు అంటాడా, చెడ్డ దాసుడు అని చెప్తాడు? నోవాహు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాడు, నంబర్ 1. నంబర్ 2, హృదయపూర్వకంగా దేవుడిని నమ్మాడు. నంబర్ 3, హృదయపూర్వకంగా మారు మాట్లాడుకున్న దేవుడికి లోబడ్డాడు. 4వది, దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగినాడు. 5వది,
హిజ్ టైం, ట్రెజర్ అండ్ టాలెంట్స్ దేవుడి కోసమే వాడాడు. అయితే ఈ కథ నీకు తెలియదని నేను ఇప్పుడు చెప్పలేదు, జాగ్రత్తగా విన్నాం. ఈ కథ నీకు తెలియదని నోవాహు కథ నేను చెప్పలేదు. నువ్వు విసుక్కొని ఉండొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి అందరం బైబిల్స్ తీసి లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఎవరన్నా చదువుతారు అందరూ వినేటట్లుగా? లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త. నోవహు దినములలో జరిగినట్టు ఆ. మనిషి కుమారుని దినములలోనూ జరుగును. ఉమ్, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఉమ్, జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విన్నారు కదా? అప్పటికి ఇప్పటికి ఇస్ దర్ ఎనీ చేంజ్? నోవాహు దినముల్లో జరిగినట్లుగానే యేసుప్రభు వచ్చే టైంలో కూడా జరుగుతుంది. జనాలు తింటూ, తాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి బడుచు నుండిరి అంటే ఎవడి ఇష్ట ప్రకారం వాడు జీవిస్తున్నాడు. దెర్ ఈస్ నో వన్ హూ మేక్స్ గాడ్ స్మైల్. అయితే అప్పుడు దేవుడి కన్నులు సంచారం చేసి చూసినప్పుడు నోవాహు కనపడ్డాడు. అదే దేవుడు ఈరోజు కన్నులు సంచారం చేసి చూస్తూ ఉంటే మీ ఇంటి పైకి వచ్చి ఆగిపోయి, మా ఇంటి పైకి వచ్చి ఆగిపోయి, నిన్ను నన్ను చూసి దేవుడు దెర్ ఇస్ ఎ మ్యాన్ హూ మేక్స్ మీ స్మైల్ అని నీ గురించి నా గురించి చెప్పగలరా? లేకుంటే మన జీవితం కూడా ఇతరుల వలె, అన్యుల వలె తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు, ఇల్లు కట్టుకుంటూ దేవునికి ఇష్టం లేని బతుకుతూ ఉన్నామా? ఒక్కసారి గమనించాలి. ఆ కాలంలో జలప్రళయం వచ్చింది, ఈ కాలంలో వేసే 2 రాకడ వస్తుంది. ఆ కాలంలో జస్ట్ ఫ్యూ పీపుల్ వర్ సేవ్డ్, ఓన్లీ ద ఫ్యామిలీ ఆఫ్ నోవా వర్ సేవ్డ్. అయితే ఈరోజు ఏసీ రాకడ వస్తే నువ్వు నీ కుటుంబం రక్షింపబడి పరలోకం వెళ్తారా? మై క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ టు యూ ఇస్, నీ లైఫ్ దేవుడికి ప్లీజింగ్గా ఉందా? ఆ కాలంలో నోవాహు జీవితం దేవుడికి ప్లీజింగ్గా ఉంది. ఈ రోజు నీ జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా? దేవుడికి ప్లీజింగ్గా ఉందా? లేకపోతే జనాల వల్ల తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడుచు, ఇల్లు కట్టుకొంచు, ఏమి సంపాదించుకుందునా, ఏమి తిందునా అని లోకం వైపే పరిగెత్తుతా ఉన్నామా? నీ కాన్సన్ట్రేషన్, నీ జీల్, నీ టైం, నీ ట్రెజర్, నీ టాలెంట్స్ ఎవరి కోసం పడతా ఉన్నావు? లోకాన్ని సంపాదించుకోవటం కోసం, అన్యులకి మనకి తేడా లేని స్థితిలో, అన్యుల కంటే ఘోరమైన స్థితిలో ఈవెన్ నువ్వు నేను ఉన్నావేమో ఒకసారి గమనించుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది, దేవుడి కన్నులు భూమి మీద సంచారం చేసి చూస్తా ఉంటే ఆ కాలంలో నోవాహు కనపడ్డాడు. ఈ కాలంలో దేవుడి కన్నులు భూమి మీద సంచారం చేసి చూస్తా ఉంటే లోకంలో కలిసిపోయిన బతుకు మంది దేవుడికి కనపడుతుందా? లేకపోతే దేవునికి ఇష్టమైన లైఫ్, లోకానికి వేరైన జీవితం, లోకానికి ఎదురీదే జీవితం నీలో నాలో కనపడుతుందా? ఒకసారి బేరీజ్ వేసుకున్నాం. చేప సముద్రంలో ఉంటుంది, కానీ చేపకి ఉప్పు పట్టదు. చేప సముద్రంలో ఉంటుంది, చేప అలకి ఎదురు వెళ్తుంది. ఒకవేళ చేప సముద్రపు అలతో పాటు ప్రయాణం చేస్తుందంటే చేప చచ్చిపోయిందని అర్థం. ఈరోజు నువ్వు నేను కూడా లోకంతో పాటే ప్రయాణం చేస్తా ఉంటే లోకానికి నాకు ఏమి తేడా లేని స్థితిలో ఉంటే నువ్వు కూడా ఆత్మీయంగా చచ్చిపోయావేమో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నిన్ను నన్ను చేసినందుకు మనసులో నొచ్చుకుంటాడేమో. దేవుడిని నన్ను చూసి ఎందుకు చేశానురా వీణ్ణి అనుకుంటాడేమో. లేదా నోవాహులాగా జీవిస్తే నోవాహు దూతల్ని పిలిచి నీ గురించి నా గురించి అద్భుతమైన టెస్టిమనీ చెప్తాడు. ఈరోజు వాట్ ఈస్ యువర్ లైఫ్? నీ లైఫ్, నా లైఫ్ దేవుడికి ప్లీజింగ్గా ఉందా? లేకపోతే నీ లైఫ్, నా లైఫ్ దేవుడిని హర్ట్ చేసేదిగా ఉందా? వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ? వాట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ అండ్ మీ? ఏం చెప్తాడు దేవుడు? హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమిస్తున్నామా? హృదయపూర్వకంగా దేవుడికి లోబడతా ఉన్నామా? హృదయపూర్వకంగా దేవుడిని నమ్ముతున్నామా? నీ టైం, ట్రెజర్, టాలెంట్ దేవుడి కోసం వాడుతున్నావా? వారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా నేను లోబడతా ఉన్నామా? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, I give all glory to God and praise God. If it is not true in our lives, then God is very much hurt with our lives. నీ సాక్ష్యం నీకే తెలుసు, నీ సాక్ష్యం నీకంటే బాగా దేవునికి తెలుసు. ఒకసారి మనల్ని ఎగ్జామిన్ చేసుకుందామా?
నీ లైఫ్ నా లైఫ్ దేవుడికి ప్లీజింగ్ ఉందా? దేవుడు నీ లైఫ్ నా లైఫ్ అని చూసి సంతోషపడతాడా? లేకపోతే వీళ్ళ చెడుతనము భూమి మీద నరుల కంటే ఘోరంగా ఉందని వారి గురించి సాక్ష్యం ఇస్తాడా? చాలా రోజుల క్రితం ఒక స్టోరీ చదివాను. ఇట్స్ ట్రూ. అది 8వ క్లాస్ 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో ఉంటది. దెర్ ఈస్ ఎ బిగ్ లేక్, పెద్ద లేక్ ఉంటుంది, ప్రపంచంలో ఒక పెద్ద లేక్, సుపీరియర్ అంటారు. అది ఆర్కిటిక్ పోల్స్ లో ఉంటది, నార్త్ అమెరికాలో ఉంటది. అది చాలా గడ్డగట్టేంత చల్ల నీళ్లు ఉంటాయి దానిలో. అది ఎంత పెద్ద అంటే కొన్నిసార్లు దానిలో చిన్న చిన్న అలలు, చిన్న చిన్న తుఫాన్ లాంటివి వస్తూ ఉండేవి. చాలా మంది ఆ తుఫాన్లు ఇరుక్కొని చచ్చిపోతూ ఉంటే ఒక 5గురు టీం ఏర్పడతారు. వాళ్ళు ఒకతను స్విమ్మర్, ఒకతను డాక్టర్, ఒకతను నర్స్, డ్రైవర్ ఎక్సెట్రా ఉంటారు. వీళ్ళందరూ ఒకసారి ఆఫీసులో కూర్చుని ఉంటే వీళ్ళకి ఫోన్ వస్తుంది. వీళ్ళ 5గురు టీం కారు వేసుకొని ఆ సరస్సు ఒడ్డుకి వెళ్తారు. సరస్సు ఒడ్డుకి వెళ్తే ఒక పడవ ఆ సరస్సులో ఇరుక్కొని పోయి అది మునిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది గడ్డగట్టే నీళ్లు. మేబీ అక్కడ తుఫాన్ వచ్చింది, నాకు తెలియదు కరెక్ట్ ఎగ్జాక్ట్ జరిగింది. కానీ పడవ అయితే మునిగిపోయే స్థితిలో ఉంది. నీళ్ళేమో గడ్డగట్టే అంత చల్లగున్నాయి. ఇటువంటి టైంలో ఈ 5గురు టీంలో ఒక అతను స్విమ్మర్ ఉన్నాడు. ఇతను సముద్రంలోకి దూకి ఆ సరస్సులోకి దూకి 10 మందిని బయటికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆ చల్ల నీళ్ళకి తన రక్తం గడ్డగట్టిపోతూ ఉంటుంది. అయినా బలం మొత్తం గ్యాదర్ చేసుకొని 11వ వ్యక్తిని కూడా తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి సరస్సు ఒడ్డున పడిపోతాడు. తన శరీరం ఇంకా సహకరించదు. తనకి చేతులు రబ్ చేస్తూ ఆయన ఒళ్ళుని వేడి చేస్తూ ఉంటారు. ఆయన గడ్డగట్టిన శరీరాన్ని, చల్లగా అయిపోయిన శరీరాన్ని వేడి చేస్తూ ఉంటే సడన్ గా ఎక్కడైతే పడవ ఉందో అది మునిగిపోతూ ఇరిగిపోద్ది మధ్యకి. ఒక అతను పెద్ద పెద్దగా అరుస్తుంటాడు, ఎవరు గమనించరు. కానీ ఇతను పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే చాలా మంది చూశారు కానీ ఎవరేం చేయలేకపోతారు. ఈ వేడి చేయబడుతున్న వ్యక్తి బలం మొత్తం గ్యాదర్ చేసుకొని మళ్ళీ సముద్రంలోకి దూకాలి, సరస్సులోకి దూకి ఆ 12వ వ్యక్తిని బయట తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఈసారి సరస్సు ఒడ్డున పడిపోతాడు. సరస్సు ఒడ్డున పడిపోతే ఆయనని తీసుకెళ్లి హాస్పిటల్ చేరుస్తారు. 90 days కోమాలో ఉంటాడు. 90 days, 3 months. రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. 90 days తర్వాత డాక్టర్ చెకప్ చేస్తా ఉంటే చిన్నగా ఆయన కాళ్ళు కదులుతాయి. కాళ్ళు కదిలితే డాక్టర్ వెళ్ళి బయట ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి మంచం చుట్టూ నిలబడతారు, బెడ్ చుట్టూ నిలబడతారు. బెడ్ చుట్టూ నిలబడితే ఆ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు, చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ కళ్ళు తెరుస్తున్నాడు, చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ మాట్లాడబోతున్నాడు, ఎవరితో ఫస్ట్ మాట్లాడతాడో, ఏ ఫస్ట్ మాట మాట్లాడతాడో అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నగా కాళ్ళు కదిలించిన వ్యక్తి కళ్ళు తెరిచి తను ఫస్ట్ ఏం మాట మాట్లాడాడంటే, తను ఫస్ట్ మాట్లాడిన మాట, నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా ఏమైనా చేయాలా, నేను చేయాల్సిందంతా చేశాను, ఇంకా ఏమైనా చేయాలా అని ఒక బ్యూటిఫుల్ వర్డ్ తన నోటి నుంచి వస్తుంది. అదే మాట ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతా ఉన్నాడు. నేను నీకు చేయాల్సిందంతా చేశాను, నా దైవత్వాన్ని విడిచిపెట్టాను, పరలోకాన్ని విడిచిపెట్టాను, నా రక్తం మొత్తం కార్చాను, అవమానం పొందాల్సిన దానికంటే ఎక్కువగా పొందాను, సిలువలో ఘోరమైన మరణాన్ని పొందాను. ఎందుకోసం అంటే నీకోసమే. నేను నీకోసం ఎంత త్యాగం చేస్తే, నేను నీకోసం ఎంతగా లోబడిపోతే, నేను నీకోసం నా టైంని, ట్రెజర్ని, టాలెంట్స్ అంతా ఉపయోగిస్తే నువ్వు నాకు ప్లీజింగ్ లైఫ్ జీవించలేకపోతున్నావు. ఎందుకు? నేను ఇంకా నీకోసం ఏమైనా చేయాలని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఏం చెప్తావు? అలాంటి చేస్తే నీకు ఇష్టంగా ఉంటాను దేవా అని చెప్తావా? దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు అడగకుండానే దేవుడు నీకోసం అన్నీ చేశాడు. అన్నీ చేసిన దేవుడు ఏమీ లేని వాడిగా, రిక్తుడుగా నీ ముందు నిలబడి నీ హృదయంలో స్థానం ఇస్తావా అని చిన్న ప్రశ్న అడుగుతూ ఉంటే, ఒక చిన్న కోరిక కోరుతా ఉంటే, విల్ యూ లీవ్ ఏ లైఫ్ ప్లీజింగ్ అంటూ మీ, నాకు ఇష్టమైన జీవితం జీవిస్తావా, నాకు లోబడతావా అని దేవుడు అడుగుతూ ఉంటే ఏం ఆన్సర్ చెప్తావు? ఫలాంది చేస్తే నీ దగ్గరికి వస్తాను దేవా, ఫలాంది ఇస్తే నీ దగ్గరికి వస్తాను దేవా అని చెప్తావా? లేకపోతే ఎస్లో అని మనల్ని మనం సిగ్గుపరచుకుంటూ మన స్థితిని తెలుసుకుని, అవును దేవా నువ్వు నాకు అన్ని ఇచ్చావు, అర్హత లేని నాకు నీ కృపనిచ్చావు, అర్హత కల్పించావు, నీకు వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా, నీకు ఇష్టంగా లేనని దేవుడికి క్షమాపణ చెప్తావా? లేకపోతే ఇంకా ఇది కావాలి దేవా అని కంటెంట్మెంట్ లేని, సాటిస్ఫాక్షన్ లేని హృదయంతో లోకం వైపు పరిగెత్తుతూ దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తావో, నిర్ణయం నీ ఇష్టం. గాడ్ ఈజ్ వాచింగ్ అస్. జాగ్రత్త, దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని కన్నులు భూమి మీద సంచారం చేసి చూస్తా ఉన్నాయి. నన్ను కూడా చూస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాము. దేవుడిని ప్లీజింగ్ లైఫ్, దేవుడిని సంతోషపెట్టే లైఫ్, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిద్దాం.
అండ్ దట్ మేక్స్ గాడ్ హ్యాపీ విత్ అస్. అంతే కాకుండా దేవుని కన్నులు భూమి మీద సంచారం చేసి చూసినప్పుడు దేవుణ్ణి సంతోషపరిచేవాడు లేడు, ఒక్కడునూ లేడని దేవుడు గాయపడుతున్న సమయంలో దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు నేను ఎందుకు ఉండకూడదు? దేవుడు నీకు నాకు అటువంటి కృపను అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ మేక్స్ హిమ్ స్మైల్. దేవుని హృదయపూర్వకంగా ప్రేమించేవాళ్ళు, హృదయపూర్వకంగా నమ్మేవాళ్ళు, హృదయపూర్వకంగా దేవునికి లోబడేవాళ్ళు, హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడో గుర్తొస్తే సంవత్సరానికి ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టేవాళ్ళు కాదు. ప్రతి విషయంలో దేవా నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన లైఫ్ను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన నీళ్లను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన గాలిని బట్టి వందనాలని ఎన్నిసార్లు చెప్పావు? గాలి లేకపోతే 5 నిమిషాల్లో చచ్చిపోతావు, నీళ్లు లేకపోతే 2-3 రోజుల్లో చచ్చిపోతావు. కానీ దేవుడు నువ్వు అడగకుండానే నీకు గాలిని ఇస్తా ఉన్నాడు. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ 10,000 అమ్మిన రోజులు ఉన్నాయేమో. నువ్వు అడగకుండానే దేవుడు ఉచితంగా నీకు ఆక్సిజన్ ఇస్తుంటే ఎన్ని రోజులు దేవా నీకు ఆక్సిజన్ ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పావు. దేవా నీకు ఉచితంగా ఇస్తున్న నీళ్లను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పావు. వి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దేవుడు ఏదో చేశాడు కాబట్టి ఇవ్వాల్సింది అన్న గ్రాంటెడ్నెస్ లో ఉంటాం. అదేదో నీ హక్కులాగా ఫీల్ అవుతాం. గుడ్, మంచిదే. అట్ ది సేమ్ టైం దేవుణ్ణి సంతోషపరచాల్సిన బాధ్యత కూడా మందే కదా. దేవుడు దాన్ని ఎప్పుడు పొందుకోవటం మాత్రమే కాదు. దేవుడికి ఏమి ఇచ్చావు? నువ్వేమి ఇవ్వలేవు. కానీ జస్ట్ గాడ్ వాంట్స్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ అంటు హిమ్. జీవించలేమా? అది కష్టమా? ప్రాబ్లం ఏంటంటే మనకి ఇష్టం లేదు. లోకంతో గడవటం ఇష్టం, వాట్సాప్ ఇష్టం, ఫేస్బుక్ ఇష్టం, ఇన్స్టాగ్రామ్ ఇష్టం, చిట్ చాటింగ్ ఇష్టం, పక్కనోడి కంటే పెద్దిల్లు కట్టాలని ఇష్టం, పక్కనోడి కంటే లగ్జూరియస్గా ఉండాలని ఇష్టం. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్, అది నీకు అవసరం, దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. డోంట్ గో ఫర్ దెమ్, డోంట్ క్రేవ్ ఫర్ దెమ్. అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇస్ టు మేక్ గాడ్ స్మైల్. ఒక క్రైస్తవుడిగా నా బాధ్యత ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచడం. నువ్వు అడగకుండానే గాలి ఇచ్చిన దేవుడు, నువ్వు అడగకుండా నీ ప్రతి అవసరం తీరుస్తున్న దేవుడు, నీకు ఏది కావాలో నీకు తెలుసు, నిన్ను ఎక్కడ నిలబెట్టాలో కూడా దేవునికి తెలుసు. అన్నదమ్ముళ్ళు గోతిలో పడేసిన జోసెఫ్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా నీకు అది అవసరమైతే సింహాసనం మీదే కూర్చోబెడతాడు దేవుడు. డోంట్ క్రేవ్ ఫర్ దెమ్, డోంట్ రన్ ఫర్ దెమ్. క్రేవ్ టు దేవుణ్ణి సంతోషపరచాలని ఉర్రూతులుగుదాం, ఉత్సాహంతో కలిగి ఉందాం. దేవునికి హృదయపూర్వకంగా దేవుడిని ప్రేమించే లైఫ్, హృదయపూర్వకంగా దేవుడికి లోబడే లైఫ్, హృదయపూర్వకంగా దేవుడిని ట్రస్ట్ చేసే లైఫ్, దేవుడికి టైం, ట్రెజర్, టాలెంట్స్ హృదయపూర్వకంగా ఇచ్చే లైఫ్, కృతజ్ఞత కలిగిన లైఫ్ దేవుడు కోరుకుంటా ఉంటే ఈ నా జీవితం ఎలా ఉంది? లెట్స్ మేక్ ఏ కమిట్మెంట్ టు గాడ్ టుడే. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి దేవా అన్ని విషయాల్లో నిన్ను సంతోషపరచడానికి నాకు కృప చూపించాయి అని ప్రార్థించాను. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రం. మీకంటే మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మీకంటే త్యాగం చేసిన వాళ్ళు మాకెవరు లేరు దేవా. అయితే అది మర్చిపోయినందుకు క్షమించండి తండ్రి. మీ ఇష్టానుసారమైన జీవితం, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం జీవించినందుకు క్షమించండి తండ్రి. ఈరోజు మీ కన్నులు భూమి మీద సంచారం చేసి చూస్తున్నప్పుడు మీరు కోరుకున్న ఒక్క వ్యక్తిగా నేను లేను, మేము లేము, క్షమించండి తండ్రి. హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించట్లేదు, హృదయపూర్వకంగా మిమ్మల్ని నమ్మట్లేదు, హృదయపూర్వకంగా మీకు లోబడట్లేదు, హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత కలిగలేము. మా టైంని, ట్రెజర్ని, టాలెంట్స్ని హృదయపూర్వకంగా మీకోసం వాడట్లేదు. పడతారేమో, చెయ్యపోతే క్రైస్తవుని కాదనుకుంటారేమోనని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. క్షమించండి దేవా. ఇప్పటి నుంచి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించడానికి, హృదయపూర్వకంగా మిమ్మల్ని నమ్మటానికి, హృదయపూర్వకంగా మారు మాట్లాడకుండా మీకు లోబట్టడానికి, హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి ఉంటానికి, హృదయపూర్వకంగా టైంని, ట్రెజర్ని, టాలెంట్స్ని మీకోసం వాడటానికి, అల్టిమేట్గా మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం జీవించడానికి కృప చూపించమని, ఈ విధంగా జీవించేందుకు క్షమించమని మాకు ఇచ్చిన మరొక మంచి అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. We thank the Lord for speaking to all of us, Lord. We beg you, Lord, to please preserve your words in us, Lord.
హెల్ప్ అస్ టు గివ్ అకౌంట్ వర్డ్స్ అండ్ కమెంట్స్ లార్డ్. మర్చిపోకుండా సహాయం చేయండి. వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపించండి. ఈ యొక్క మీటింగ్ ద్వారా మీటింగ్ సంబంధించిన మా అందరి ద్వారా మా సంస్థ ద్వారా మహిమ గంట ప్రభావాలు పొందమని మీకే మహిమ గంట ప్రభావాలు అర్పిస్తాం. ఆర్గనైజర్స్ ని చేరే మమ్మల్ని మా కుటుంబాన్ని మీ చిత్త ప్రకారం ఆశీర్వదించమని మీకోసం వాడుకోమని మహిమ గంట ప్రభావాలు స్తుతులు స్తోత్రం కృతజ్ఞత మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్య గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. పాస్టర్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, ఇవి మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకి యూట్యూబ్ లో ఈ మెసేజెస్ అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించండి. వాక్యాన్ని మనకు అందించినటువంటి పాస్టర్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను కూడా మీ సహవాసం బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ బాలస్వామి అయ్య గారు, తోట బాలస్వామి అయ్య గారు. అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ చంద్ర అయ్య గారు అన్నయ్య మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతా మీ కృపలో కాపాడి క్షేమాన్నిచ్చి సజీవులంగా నిలిపి ప్రభువా, ఈ ఉదయకాల ప్రాతకాల సమయంలో ఈ పాదాల దగ్గర మీరు ఇచ్చిన ఆత్మీయమైన అతి శ్రేష్టమైన తనే మీ వాక్కులకై మిమ్మల్ని స్తుతించి కొనియాడి కనపరుస్తూ ఉన్నా. దాసుని మీరు బలపరుస్తూ వచ్చారు, సరే నేను ఆత్మలో బలపరిచారని నమ్ముతూ ఉన్నా. మీకు వందనాలు. నోవహు లైఫ్ లో నుండి తండ్రి మాకు అవసరమైనటువంటి, మాకు తన మార్పును కలిగించేటువంటి, మమ్మల్ని మేము పరిశీలించుకోదగినటువంటి, వ్యక్తిగతంగా అప్లై చేసుకోగలిగిన, అన్వయింపు చేసుకోగలిగినటువంటి లక్షణాలను తండ్రి నాయన మీరు గుర్తు చేస్తూ వచ్చారు, మరొకసారి హెచ్చరిస్తూ వచ్చారు. మీకు వందనాలు. నోవహు వలె మేము మిమ్మల్ని ప్రేమించడానికి తండ్రి నాయన, మీకు మిమ్మల్ని నమ్మటానికి, మీకు విధేయత చూపించడానికి తండ్రి నాయన, మరి మా యొక్క టాలెంట్స్ని, ఆ సమయాన్ని ప్రభువా మీ కొరకు కేటాయించడానికి తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండటానికి ఆయన కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తాం. నోవహు దినములలో ఉన్నట్లుగా ప్రభువా, మనుష్య కుమారుని దినములలో కూడా మనుషులు ఉన్నారు అన్నటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకొని ఎవరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. నిజంగా ఎవరెవరితో ఏ విధంగా మీరు మాట్లాడుతూ వచ్చారో, మీరు మాట్లాడిన ప్రతి మాట వారు అంగీకరించి అన్వయింపు చేసుకుని వాడి ప్రకారం అనుసరించి జీవించడానికి సహాయం దయచేయమని, తీసుకున్న తీర్మానాల విషయంలో వాళ్ళు స్థిరులై దినదినము ఆ తీర్మానాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటి ప్రకారం నడుచుకోవటానికి, తద్వారా ఆశీర్వదింపటానికి మీ తండ్రి మిమ్మల్ని సంతోషింపచేసేటువంటి నాయన, మిమ్మల్ని ఆనందింపచేసేటువంటి జీవితాలు మా అందరికి దయచేయమని, ప్రత్యేకంగా తండ్రి నాయన వాక్య సందేశాన్ని అందించినటువంటి దాసుని కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులు ఎదుట దాన్ని మీ సాక్షిగా మీరు వాడుకొని అనేకులను ప్రభావితం చేయగలిగిన, అనేకులను రక్షించగలిగినటువంటి బిడ్డగా మరి దీవించి బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి సహవాసంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ రోల్ పోషించారో, మీరు అప్పగించిన పనిలో ప్రభు కొనసాగుతూ వచ్చారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. కోర్ కమిటీ సభ్యులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, బలపరచండి. సేవకులను బట్టి, కాపులను బట్టి వందనాలు. వారి పరిచర్య విషయంలో తండ్రి నేను మీ
చిత్తాలు మీ ఉద్దేశాలు నెరవేర్చండి. మీ చిత్తానుసారం జీవించడానికి కృపను అనుగ్రహించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని బట్టి వందనాలు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారిని బట్టి స్తోత్రాలు. ఆప్తులను కోల్పోయినటువంటి బిడ్డలకు, కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మెట్టుకు తండ్రి నాయన, మరి ఈ దినమంతట్లోనూ మీ పరిపాలన కింద, మీ అధికారం కింద జీవించడానికి, మా సమస్త ప్రవర్తన యందు ప్రభువా దాన్ని మిమ్మల్ని ఒప్పుకోవటానికి కృపను అనుగ్రహించమని, మీ చిత్తాన్ని ఎరిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఈ రోజును పూర్తి చేయడానికి సహాయం దయచేయండి. ఏ విధంగా రోజును ప్రారంభించుకున్నామో అదే సహవాసంతో ప్రభువా మీతో నడిచిన అనుభవం కలిగి దాన్ని ఈ రోజును ముగించడానికి, కృతజ్ఞతతో ముగించడానికి కృపను ప్రసాదించండి. వందనాలు చెల్లిస్తూ దినపు దీవులతో నింపమని, రేపటి సహవాసం కొరకు ప్రార్థనాపూర్వకంగా తండ్రి నాయన సిద్ధపడి రావటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని రాకడ కొరకు సిద్ధపరచున్నాం. మా రక్షకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు అతి శ్రేష్టమైన ఘనమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన మాకు ఆహారం కావలసిన ఆహారం దయచేయము. మాకు దయచేయము. మా ఇలా అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యం, రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈ రోజు సహవాసంలో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, దైవ సందేశం అందించినటువంటి దేవుని దాసులకును, కోర్ కమిటీ సభ్యులకును, సకల పరిశుద్ధులకును సదాకాలం రాకడ పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. దేవుని నామముకే వందనాలండి. పాస్టర్ విజయ చంద్రన్నయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ జాన్ శామ్యూయల్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించగలరు. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.